గురుగారు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జననంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? భరతుడు ఎందుకు వేరుగా ఉంటుంది ఆయన స్వభావం? జ్యోతిషపరమైనటువంటి చర్చ మనం చేసినప్పుడు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ క్రొనలాజికల్ ఆర్డర్ క్రమపరం కాకుండా రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అని చూడవలసి ఉంటుంది. శ్రీరామాయణాన్ని 16, 17, 18 ఈ సర్గలలో బాలకాండలో రామ జనన ఘట్టాలను మనం చూడవచ్చు. 18వ సర్గలో ఈ ప్రస్తావన చాలా వివరంగా చూడవచ్చు. రామచంద్రమూర్తి పునరుసు నక్షత్రం 4వ పాదంలో అదితి దైవత్యం గల నక్షత్రం అది కర్కాటక రాశిలో జన్మించాడు. స్వోచ్చ 5 గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉండగా అన్న ప్రమాణం కూడా రామాయణమే వివరిస్తుంది. కర్కాటకంలో గురువు ఉచ్చ, తుల రాశిలో శని ఉచ్చ, మకర రాశిలో శుక్రుడికి ఉచ్చ స్థానం, మకర రాశిలో కుజుడికి ఉచ్చ స్థానం, మీన రాశిలో శుక్రుడికి ఉచ్చస్థితి, మేషరాశిలో రవికి ఉచ్చస్థితి. ఇలా గురువు, శని, కుజుడు, శుక్రుడు, శని ఈ 5 ఉచ్చ స్థానాలలో ఉండగా రామ జననం మనకు రామాయణం వివరిస్తుంది. లగ్నం మారుతుంది. ఇక్కడ రాముడు లక్ష్మణ శత్రుఘ్నులు కర్కాటక లగ్నంలోనే జన్మించగా ఈ భరతుడు ఒక్కడు మీన లగ్నంలో జన్మించాడు. భరతుడి జన్మ నక్షత్రం పుష్యమి. అలాగే లక్ష్మణ శత్రుఘ్నుల జన్మ నక్షత్రాలు ఆశ్లేష. అందరికీ కర్కాటక చంద్రుడే. ఈ 4 5 గ్రహాలు ఉచ్చ స్థానాలలోనే, కానీ లగ్నం మారింది. భరతుడి జన్మ లగ్నం మీన లగ్నం. లగ్నాన్ని మనం పరిశీలించినప్పుడు శరీరం, రాశిని ఆధారంగా చేసుకున్నప్పుడు మనస్సు, ఈ రెండింటినీ మనం బేరీజు వేసుకోవాలి అని జ్యోతిర్విజ్ఞానం వివరిస్తుంది. తీక్ష్ణమైనటువంటి స్వభావం పుష్యమి నక్షత్రం, శని నక్షత్రం డిసిప్లిన్, క్రమశిక్షణ, పట్టుదల. అలాగే స్తబ్దత. 2 భావాలు ఏకకాలంలో ఉన్న కారణం చేత నిస్సహాయత్వం, తీవ్రమైన కోపం, తనది కాని నేరాన్ని తాను బాధ్యతగా స్వీకరించవలసి రావడం. ఇలాంటి భిన్నమైన స్వభావాలు కల పాత్రగా రామాయణంలో భరతుడు మనకు కనిపిస్తాడు. భరతుడి భ్రాతృభక్తి అనన్య సామాన్యం. ఎక్కడ చూసినా సీతారాముల పక్కన లక్ష్మణుడు ఉంటాడు. అడవికి వెళ్ళి అన్నను సేవించి అపారమైన ఖ్యాతి పొందాడు. కానీ అంతకంటే మించినటువంటి భక్తితో అన్న పాదుకలను సింహాసనం మీద ఉంచి ఇల్లాలు మాండవి పక్కనే ఉన్నా కూడా చూడకుండా తదేక లక్ష్యంతో అన్ననే సేవించినటువంటి భరతుని భ్రాతృభక్తికి సామాన్యమైనది మరి ఒకటి లేదు. ఎందుకిలా ఈ 4 అన్నప్పుడు వారి వారి లగ్నాలను పరిశీలించవలసి ఉంటుంది. ఇది విషయం.